ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టే బిల్లులపై ప్రతిపక్షాలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు ముందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లులు రానున్నాయి. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. బడ్జెట్ సమావేశాల్లో 17 బిల్లులు ప్రవేశపెట్టనుంది కేంద్రం. జాబితాలో వక్ఫ్ బోర్డు, బ్యాంకింగ్ చట్టం, రైల్వే చట్టం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లులు ఉన్నాయి. ఇక రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్లో ఏపీ, బీహార్కి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బీహార్, ఏపీకి మెట్రో ప్రాజెక్టులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక విశాఖ, విజయవాడ మెట్రోకు బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కేటాయింపులు ఉండనున్నాయి. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూ పాలిత రాష్ట్రాలకు భారీ కేటాయింపులు ఉంటాయని తెలుస్తుంది. 5 ఏళ్లలో దేశంలో కనెక్టివిటీ పెంచాలని భావిస్తున్న కేంద్రం 5 ఏళ్ల కాల పరిమితితో ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేస్తుంది. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. అఖిలపక్ష భేటీలో వక్ఫ్ బిల్లు జాబితా సభ్యులకు అందజేయనుంది. వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులు కేంద్రం తీసుకురానుంది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై గతంలో జేపీసీ ఏర్పాటు చేయగా 14 సవరణలతో తుది నివేదికను జేపీసీ సిద్ధం చేసింది. జేపీసీ నివేదికను లోక్సభ స్పీకర్కి జేపీసీ చైర్మన్ జగదాంబిక అందజేశారు. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. కీలక పథకాలు, ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశిస్తుంది. ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పలు భారీ పథకాలకు సాయించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, మెట్రో విస్తరణ, స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీలు, ఫ్యూచర్ సిటీ వంటి పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణ కోసం చేపడతామని చెప్పిన ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ డిమాండ్ చేస్తుంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే పలు పనులకు 14,000 కోట్లు అవసరమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. గ్రేటర్ హైదరాబాద్ కు భవిష్యత్తులో తాగునీటి అవసరాలు తీర్చేందుకు మూసీలో శుద్ధమైన జలాల ప్రవాహంతో నగరవాసుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు నిధులు అవసరమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. హైదరాబాద్ నగరంతో త్రిబులార్కు అనుసంధానం చేస్తూ చేపట్టే రేడియల్ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు కావాలని రేవంత్ సర్కార్ ప్రతిపాదనలు పంపింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ నలుమూలలకు మెట్రో రైల్ విస్తరణ కోసం నిధులు కావాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివరించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు పెంచాలని కోరుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో గ్రాంట్గా 13,179 కోట్లు రాగా 2023-24లో 41,259 కోట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేశారు. కానీ 9,730 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. దీంతో పలు పథకాలకు నిధులు కేటాయించలేదు. గతేడాది దాదాపు 76% గ్రాంటుల్లో కోత పడింది. దీంతో 2024-25 తెలంగాణ బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే గ్రాంటును 21,636 కోట్లుగా చూపారు. కానీ గత 9 నెలల్లో 4,771 కోట్లు మాత్రమే వచ్చాయి. 3 నెలల్లో మరో 5,000 కోట్లకు మించి రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో భారీగా కోతపడిన నేపథ్యంలో వచ్చే ఏడాది అన్ని పథకాలకు కలిపి గ్రాంట్లుగా దాదాపు 30,000 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. కేంద్ర బడ్జెట్లో రైల్వేకు చేసే కేటాయింపుల్లో రాష్ట్రానికి ఏ మేరకు నిధులు ఇస్తారనేది ప్రశ్నార్థకరంగా మారింది. ఇప్పటికే ప్రతిపాదనల్లో ఉన్న కొత్త రైల్వే మార్గాల ప్రాజెక్టులు, రైళ్లు, అదనంగా లైన్ల నిర్మాణానికి 83,543 కోట్ల అవసరం ఉంది. ఇవి కాకుండా మరిన్ని రైల్వే ప్రాజెక్టులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరుతుంది. బడ్జెట్లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విన్నవించింది. ఇప్పటి వరకు అనుసంధానం లేని 9 జిల్లా కేంద్రాలకు రైలు మార్గం నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి నిధులు రాకపోతే ప్రతిష్టాత్మక పథకాలు, ప్రాజెక్టులకు డబ్బుల కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
కులగణనపై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. కులగణన సర్వేకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి అధికారులు ఇవ్వనున్నారు. జేహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ సమావేశం రసబసకు దారితీసింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన వెంటనే గందరగోళ పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగట్లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని కౌన్సిల్ మీటింగ్కు వచ్చారు. బడ్జెట్ అనంతరం ప్రశ్నోత్తరాలకు సమయం ఇస్తామన్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం మొదలైన వెంటనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామని మేయర్ చెప్పగా అందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాలని రెండు పార్టీల సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులను లాక్కొని చించేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. ఈ సమావేశం మొదలైన 5 నిమిషాల్లోనే తీవ్ర గందరగోళం నెలకొనడంతో మార్షల్స్ కౌన్సిల్ మీటింగ్లోకి ప్రవేశించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసుకోవడంతో పాటు దుర్భాషలాడుకున్నారు. మేయర్ పోడియంపై బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు విసిరారు. వెంటనే మార్షల్స్ అక్కడకు చేరుకొని బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు రాష్ట్రంలో అమలు కావడం లేదని, గ్రేటర్ హైదరాబాద్లో నిధులు ఎక్కడికక్కడ దుర్వినియోగం అవుతున్నాయని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగట్లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని కౌన్సిల్ మీటింగ్కు వచ్చారు. మేయర్ వద్దకు దూసుకెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ వారిని అడ్డుకున్నారు. వెంటనే మార్షల్స్ అక్కడకు చేరుకొని బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అని, అందుకే సమావేశం ముందుగా జరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని కమలం పార్టీ నేతలు ఆరోపించారు. ఆ గందరగోళం మధ్య జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ ను ఆమోదిస్తున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రశ్నోత్తరాలను మేయర్ ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మేయర్ పోడియాన్ని చుట్టుముట్టిన బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకీ బీఆర్ఎస్ సభ్యులు వినకపోవడంతో జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుంచి బయటకు పంపడంతో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ ధర్నాకు దిగింది. అయితే ప్రజల పక్షాన మాట్లాడితే సభ నుంచి బయటకు పంపుతారా అంటూ బీఆర్ఎస్ సభ్యులు నిలదీశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ విమర్శించారు. చర్చ జరగకుండా బడ్జెట్ ఆమోదించడం ప్రజాస్వామిక విధానం కాదన్నారు. మరోవైపు సభను అడ్డుకోవాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశానికి వచ్చారని అధికార పక్షం విమర్శిస్తోంది. సభలో అలా వ్యవహరించడం సరికాదని కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు కావాలనే సభలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. బడ్జెట్పై చర్చ జరగకుండా ఆ రెండు పార్టీలు కావాలనే గొడవ చేశాయని ఆయన విమర్శించారు. జేహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని అడిగితే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ను నిర్లక్ష్యం చేస్తున్న వైఖరిని నిలదీస్తే మార్షల్స్తో కార్పొరేటర్లను బడ్జెట్ కౌన్సిల్ నుంచి బయటికి పంపిస్తారా అని మండిపడ్డారు. బడ్జెట్ మీద ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదిస్తున్నట్లు ప్రకటించడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఇది మరో నిదర్శనమన్నారు. ప్రజల తరపున ప్రశ్నించే ప్రజాప్రతినిధుల గొంతు నొక్కాలను చూస్తే సహించేది లేదన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అరెస్ట్ అయిన కార్పొరేటర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. మేయర్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అక్కడ మా వాళ్ళు అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అవర్, ఎజెండాలో క్వశ్చన్ అవర్ కూడా ఉంది. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మీరు బడ్జెట్ పెట్టుకోండి అని చెప్పి మా వాళ్ళు రిక్వెస్ట్ చేసి, అసలు ఆడ వస్తేనే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణం. మేయర్ గారు మాట్లాడేటప్పుడే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి, మీరు కూర్చోండి లేకపోతే బయటికి పంపించేస్తాము, మీ డివిజన్లలో బడ్జెట్ అలాట్ చేయమని చెప్పి ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేయడము. ఆ తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యులు వచ్చి దౌర్జన్యంగా బలవంతంగా మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్ని చింపేయడము, నెట్టేయడము. అక్కడ ఉన్న మార్షల్స్, పోలీసు పర్టికులర్గా ఆ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అరెస్టు చేయడము, ఇక్కడ రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ తీసుకురావడము, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు జీహెచ్ఎంసీ యాక్ట్ గురించి తెలుసుకోవాలన్నారు. కౌన్సిల్ మీటింగ్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లే తనపై దాడి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నగర అభివృద్ధికి కృషి చేస్తుందని, గత ప్రభుత్వాలు ఇవ్వలేనన్ని నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం బల్దియాకు కేటాయిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించే సమయం వారికి లేదని మండిపడ్డారు. నోటికొచ్చి మాట్లాడడం జరిగింది. అదే గాక మా తోటి కార్పొరేటర్ల పైన మా పైన దాడులు చేశారు. మేయర్ గారికి పోడియం దగ్గరకు వచ్చేసి దాడులు చేయటం సూటి ప్రశ్న బీఆర్ఎస్ నాయకులకు. ఒక మేయర్ గారి మీద చేసే దాడి కాదు, ఒక బీసీ మహిళ పైన. ఈ 10 ఏళ్లలో మీరు చట్టాలను. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక పరిస్థితి తెలియక హామీలు ఇచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకరే అన్నారని, 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. చేతిలో ఎర్రబుక్కు పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనతో తెలంగాణ 100 ఏళ్లు వెనుకకు వెళ్లే దుస్థితి ఏర్పడిందని, అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. లైట్ పెట్టలేనటువంటి పరిస్థితి. ఏ ఒక్క చిన్న పని కూడా, ఏదైతే అవ్వకు తాతకు పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రో ఎవరికి కూడా పెన్షన్ డబుల్ చేయని పరిస్థితి. అదేవిధంగా ఆడబిడ్డలు 18 ఏళ్లు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు బాజిరెడ్డి అన్న గారు చెప్పినట్టు మరి మాకు చెప్పిన 2500 ఏవి అని చెప్పి ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉన్నది. అందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పి 18 ఏళ్లు నిండినటువంటి ఆడపిల్లలకు అసలు దాన్ని ఊసేలేనటువంటి పరిస్థితి. అంటే అలవి గాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి, నిన్నటికి నిన్న గౌరవనీయులు మన స్పీకర్ గారు, అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు, మేము ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక వాగ్దానం చేసినాం. మరి ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ, 130 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు చెప్పేటటువంటి పార్టీ, వాళ్ళ అధ్యక్షుడేమో పాపం తెల్లారు లేస్తే రాజ్యాంగం అని ఒక ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మరి అటువంటి పార్టీ 420 హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా దేవరకొండలో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. రైతు భరోసా డబ్బుల కోసం రైతులు వెయిట్ చేస్తున్నారని తెలిపారు. కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్న కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు జగదీష్ రెడ్డి. ప్రజలలో మన్నన పొందిన పరిస్థితి లేదు. కేవలం రాష్ట్ర కాంగ్రెసే కాదు, గాంధీల పేరు పెట్టుకున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ప్రతి ఒక్కరు వచ్చి తెలంగాణ ప్రజలకి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం తీసుకొని ఇప్పుడు పత్తా లేకుండా పోయినరు. జిరాక్స్ల ఖర్చులే అవుతున్నాయి తప్ప ప్రజలకి వచ్చిందేమీ లేదు. ఇప్పటికీ 3 సార్లు పెట్టినా సరే కాంగ్రెస్ 20 రోజులు అవుతుంది. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు, మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మాలోతు కవిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హామీలను విస్మరించి దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా పీరియడ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాలోతు కవిత. తెలంగాణ రాష్ట్రంలో అందులో భాగంగా మహబూబాద్ పట్టణంలో మా కార్యకర్త ముఖ్య నాయకులు రైతుల మధ్యనే సఖ్యత లేకుండా రైతుల మధ్య పుల్లవే ఉంటూ కూడా ఇవాళ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఇవాళ అన్ని ఈ విధంగా ఉంది. ఇదే ఒకటే కాదు, ఇవాళ బోనస్ మీరు ఎలక్షన్స్ లో రుణమాఫీ చేస్తామంటారు, ఇవాళ బోనస్ ఇస్తామంటే కూలీలకు డబ్బులు ఇస్తామంటారు. మా ఆడబిడ్డలకైతే లగ్గానికి తులం బంగారం, తులం కాదు కదా పిస్తరంతా బంగారం కుడియలే. నేను అనుకుంటున్న ముందు రోజుల్లో ఇవాళ మా ఆడబిడ్డల లగ్గాలు అవుతున్నాయి, కానీ రేపు కాంగ్రెస్ లో ఎవ్వరు పోటీ చేసినా కూడా వాళ్ళ లగ్గాలు కూడా ఈ ప్రజలే చేస్తారని చెప్పి తెలియదు.
రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను కోరుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. రైతు భరోసా రాక, రుణమాఫీ జరగక నిరాశతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గండంలాగే ఉంది. రోజు గడిస్తే గండం గడిచినట్లుగా ప్రజలు భావించేటువంటి దుస్థితి ఏర్పడింది. 420 హామీలు 6 గ్యారంటీలతో సాధించిందంటూ ఏమీ లేదు. నిజంగా సాధించిందంటూ ఏమీ లేదు. గాలి మాటలు. హైదరాబాద్ గోషమహల్ పోలీస్ గ్రౌండ్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, ప్రభాకర్, అమీర్ అలీ ఖాన్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశమైంది. భేటీలో 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏపీకి వచ్చిన పెట్టుబడులు, రావాల్సిన సంస్థలు, దావోస్ టూర్పై సమావేశంలో చర్చించారు. గత 2 సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులపైన చర్చ జరిగింది. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడంతో త్వరితగతిన సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది. మంత్రి నారా లోకేష్ దీన్ని అధికారికంగా ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా విద్యుత్, దేవాదాయ, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ వంటి 161 శాఖల్లో సేవలు మొదలవుతాయని మంత్రి తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నెంబర్ ప్రకటించారు. దీని ద్వారా పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నారు. ఇక దేశంలోనే ఫస్ట్ టైం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది ఏపీ సర్కార్. వాట్సాప్ ద్వారా 161 రకాల పౌర సేవలు పొందనున్నారు. ఎండోన్మెంట్, ఎనర్జీ, ఏపీఎస్ఆర్టీసీ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలో వాట్సాప్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ ఇచ్చే ప్రతి సర్టిఫికేట్కు క్యూఆర్ కోడ్ ఉండనుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రభుత్వ వెబ్సైట్లో వివరాలు పొందుపరుస్తుందన్నారు. వాట్సాప్ సర్వీస్ ద్వారా ఫేక్ సర్టిఫికేట్ల సమస్య ఉండదని, టీటీడీలో కూడా వాట్సాప్ సర్వీసులు వినియోగిస్తామని లోకేష్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వాట్సాప్ సేవలు ఎవరికైనా అంతరాయం కలిగితే ప్రభుత్వమే ఫోన్ చేస్తుంది అన్నారు. 9 రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది. ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. భుజరంగరావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. 1,00,000 పూచికత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. పాస్పోర్ట్లు సమర్పించాలి, అలాగే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశాలు ఇచ్చింది. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ నిర్వాహకురాలు విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లంపేటలో అక్రమంగా లేఅవుట్లు వేసి విల్లాలు నిర్మించారు. మరోవైపు పలు భూ కబ్జా కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటుంది. గతంలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా విజయలక్ష్మి తప్పించుకుని తిరుగుతున్నారు. ఇవాళ ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గోర్ధనగిరిలో ఉపాధి హామీ పనుల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 2 మహిళా కూలీలు మృతి చెందారు. ఉపాధి హామీ పనిచేస్తుండగా బండరాలు మీద పడి తల్లి కందారపు సరోజన, కూతురు అన్నారి మమత మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.
మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చాహర్ ఎదుట 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ 9 మందిపై 52 లక్షల రూపాయల రివార్డు ఉంది. లొంగిపోయిన 9 మంది మావోయిస్టులలో 4 మహిళలు ఉన్నారు. గతంలో పలు విధ్వంసకర సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. उसे प्रभावित होकर 9 नक्सलियों ने आज आत्मसमर्पण किया है। इन 9 नक्सलियों में जो 5 नक्सली है वो PLJ बटालियन नंबर 1 के सदस्य हैं। उसके अलावा प्लाटून नंबर 8 पामेड एरिया कमेटी और जगतगुंडा एरिया कमेटी के नक्सलियों ने आज आत्मसमर्पण किया है। जो आत्मसमर्पण किए हैं उनके नाम इस प्रकार से है। कमलू मंगड़ू बटालियन नंबर 1 का है, महिला माड़ी बुद्री, समीर उर्फ मीडियम सुक्का, महिला रजनी उर्फ राजे, महिला शांति कवासी, महिला नुको नरसी, महिला मड़कम फिड़ में। ये जो सब नक्सली है ये जैसे ताड़मेटला, उसके अलावा टेकलगुड़ा, मिनपा जैसे घटना में शामिल रहे हैं। बहुत सारे शासन की जो कल्याणकारी योजना है उससे प्रभावित होकर और नक्सलियों से जो तंग होकर इन्होंने आत्मसमर्पण किया है और मुख्य धारा में शामिलित हुए हैं। అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ చేయడంపై హైదరాబాద్ పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు అధికారులు. పేట్ల బురుజులోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 4 రోజుల పాటు 1248 పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాంను సిపి సివి ఆనంద్ ప్రారంభించారు. చాలా సంఘటనలు మనం చూస్తున్నాము. నిన్న కూడా ఒక మా కానిస్టేబుల్ అయితే ఎగ్జామ్ కోసం లీవ్ తీసుకొని వెళ్ళి ఉన్నాడు. అతను ఇంట్లో ఉన్నాడు, చదువుతున్నాడు. సడన్ గా అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని లీవ్ లో ఉన్నప్పుడు వార్త అందింది. ఈ విధంగా సంఘటనలు చాలా రిపోర్ట్ అవుతుంది. ఆయన వయసు కూడా 31 ఇయర్స్. ఎందుకు జరుగుతుంది ఏంటి చిన్న వయసులో అనేది ఎవరికి అంతుపట్టడం లేదు. కోవిడ్ తర్వాత ఈ సంఘటనలు ఎక్కువ జరగడంతో కోవిడ్ మహమ్మారి సందర్భంగా జరిగిన పరిణామాల వల్ల దాని ఎఫెక్ట్ ఉండొచ్చని అనుకుంటున్నారు. కానీ సరైన సమాధానం ఎవరికి తెలియదు. అందుకని ప్రతి కుటుంబంలో ఇంకో ఎన్నో సంఘటనలు ఉన్నాయి, ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. జిమ్ లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, లేడీస్ ఆడవాళ్ళు హెల్దీగా ఉన్న వాళ్ళు, జిమ్ చేసే వాళ్ళందరూ కూడా ఎందుకో అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు రిపోర్ట్. సో మనందరికి చాలా ముఖ్యం, ప్రతి ఇంట్లో అందరికి సిపిఆర్ నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం. ఇప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఇది అవసరం పడుతుందో మనకు తెలియదు. నా ఎఫర్ట్ ఏంటంటే ఇప్పుడు ముందు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్, సిబ్బంది అందరికీ సిపిఆర్ గురించి ఈ అవగాహన మనందరికి తెలుసు. ఈ మధ్య కాలంలో చాలా సంఘటనలు మనం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి లంగర్ హౌస్లోని బాపుఘాట్ దగ్గర అంజలి ఘటించారు. స్వాతంత్ర పోరాటంలో గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్లో అంజలి ఘటించారు. దేశాభివృద్ధికి బాపూజీ ఆదర్శమే ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని మోడీ అన్నారు. అమెరికా వాషింగ్టన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ల్యాండింగ్ సమయంలో పోలీసు హెలికాప్టర్ను విమానం ఢీకొట్టి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 67 మంది మృతి చెందారు. హెలికాప్టర్లో 3, విమానంలో 64 మంది మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలతో ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు కాసేపు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఆ తర్వాత ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 76,759 వద్ద క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 23,249 వద్ద స్థిరపడింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఢిల్లీ
రైల్వేస్ జట్ల మధ్య ప్రారంభం కానున్న రంజీ మ్యాచ్లో కోహ్లీ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ప్రస్తుతం అందరి చూపు కోహ్లీ వైపే ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. స్టేడియం బయట దాదాపు 2 కిలోమీటర్ల మేర క్యూలో ఫ్యాన్స్ నిల్చున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. గేట్ నెంబర్ 16 వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లుగా సమాచారం. సెక్యూరిటీ గార్డుకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఓ పోలీసు బైక్ కూడా ధ్వంసమైంది. ఈ ఘటనతో మైదానం వెలుపల గందరగోళ పరిస్థితి తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. మరోవైపు ఓ అభిమాని కోహ్లీని కలుసుకునేందుకు భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి దూసుకెళ్లాడు. కోహ్లీ వద్దకు వెళ్లి పాదాలను తాకాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సదరు వ్యక్తిని అక్కడి నుంచి బయటకు పంపించివేశారు. ఇవి ఇప్పటివరకున్న ప్రైమ్ టైమ్ అప్డేట్స్.